This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు డిసెంబర్ 12కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి సేకరించడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి ఆర్ బ్యాంకింగ్ వంటి ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు తెలుగు కరెంట్ అఫైర్స్తో పాటు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ కరెంట్ అఫైర్స్లో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ కీవర్డ్స్తో పాటు ఆ కీవర్డ్స్కి సంబంధించిన సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలు, దాంతోపాటు రెగ్యులర్గా కొన్ని డైలీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే, అందరికీ ఉపయోగపడే విధంగా వివిధ రకాల సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మీరు ఆ సబ్జెక్ట్కి సంబంధించి పూర్తి అవగాహన రావడంతో పాటు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న ఒక కోణంలోనే రెగ్యులర్గా మీకు ఈ వీడియోస్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కేవలం ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ మాత్రమే కాకుండా యూపీఎస్సీకి కూడా సపరేట్గా ఇంగ్లీష్ మీడియంలో కూడా కరెంట్ అఫైర్స్ని మనము రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ఈరోజు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, ద టర్మ్ రియల్ మ్యాంగో ఈజ్ ఇన్ ద న్యూస్, ఇట్ ఈజ్ ఏ. 4 ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. న్యూ డిఫెన్స్ ఆర్మమెంట్, ఫైటో శానిటరీ ఇనిషియేటివ్ టు ఎక్స్పోర్ట్ మ్యాంగోస్, ఇల్లీగల్ సాఫ్ట్వేర్ రాకెట్, న్యూలీ డిస్కవర్డ్ ఎక్స్ప్లోనెట్. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి ఇందులో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటాము. దీనికి సంబంధించి మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, ఇది మనము జాగ్రఫీలో భాగంగా చదువుకుంటాం, అదేవిధంగా ఎన్విరాన్మెంట్లో భాగంగా కూడా మనం ఈ టాపిక్ని చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆర్టికల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటో మనం ఇక్కడ చదువుకోవాలి. ఇక్కడ మనము ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి ఎల్ నీనో అనేది ఇంపార్టెంట్ కీవర్డ్, అదేవిధంగా డ్రాట్స్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్ కీవర్డ్. ఈ టాపిక్ చదువుకునే ముందు ఫస్ట్ మనకు ఎల్ నీనో అంటే ఏమిటో చదువుకోవాలి. అదేవిధంగా మన భారతదేశంలో కరువు కాటకాలు ఏ విధంగా సంభవిస్తున్నాయి, దానికి గల ప్రధానమైన కారణాలు ఏమిటి అనే అంశాలను కూడా మనం ఇక్కడ చదువుకోవాలి. ఇక్కడ అయితే బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేయడం అనేది జరిగింది. మన భారతదేశంలో తరచుగా సంభవిస్తున్న ఈ డ్రాట్స్, ఈ కరువు ఏదైతే ఉందో, ఈ కరువు అనేది కేవలం ఎల్ నీనో ప్రభావం మాత్రమే కాకుండా మిగతా రకమైన కారణాలు కూడా ఉన్నాయని కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ నివేదికలో చెప్పడం అనేది జరిగింది. వీరి యొక్క అధ్యయనంలో తేలిన విషయం ఇది. ఎల్ నీనో అంటే మనకు ఇది పసిఫిక్ సముద్రంలో ఎక్కువగా సంభవిస్తుంది. పసిఫిక్ ప్రాంతంలో ఈ ఎల్ నీనో ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని వలన వర్షాలు చాలా తక్కువగా పడడం అనేది, సో వాతావరణ మార్పులు సంభవించడం అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ అండ్ ఓషియానిక్ సైన్సెస్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వారు ఒక పరిశోధన చేయడం అనేది జరిగింది. ఇది రెయిన్ఫాల్ డెఫిసిట్కి సంబంధించి కూడా ఈ నివేదికలో ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. 2014వ సంవత్సరంలో దాదాపుగా 14% ఈ రెయిన్ఫాల్ డెఫిసిట్ అనేది ఉండడం అనేది జరిగింది. సో దాని ద్వారా కూడా ఈ కరువు అనేది వచ్చిందని కూడా ఈ నివేదికలో మనకి ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మనం ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, ఇండస్ట్రియల్ అవుట్పుట్ స్టేస్ ఇన్ పాజిటివ్
టెర్షరీ ఫర్ సెకండ్ మంత్ ఎట్ 3.6 అని మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అన్లాక్ ప్రక్రియ అనేది క్రమక్రమంగా కొనసాగుతున్న నేపథ్యంలో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి అనేది క్రమంగా మెరుగుపడుతుంది. అందులో భాగంగానే మనకు ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ అవుట్‌పుట్‌కి సంబంధించి కూడా ఒక అంశం మనకిక్కడ ప్రస్తావన చేయడం అనేది జరిగింది. అక్టోబర్ మంత్‌కి సంబంధించి 3.6% మేర వృద్ధి అనేది పెరిగిందని జాతీయ గణాంక కార్యాలయము ఇక్కడ వెల్లడించడం జరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని మనం దీన్ని ఇంగ్లీష్‌లో పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇండస్ట్రియల్ గ్రోత్, అదేవిధంగా ఐఐపి ఇండెక్స్ అంటే ఇండెక్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి మనం ఇక్కడ చదువుకోవాలి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచి అనేది వరుసగా 2వ మంత్ కూడా వృద్ధిని సాధించడం అనేది జరిగింది. గత 8 నెలలతో కంపారిజన్ చేసుకుంటే గరిష్టానికి చేరినట్లు ఇక్కడ జాతీయ గణాంక కార్యాలయం ఇక్కడ వెల్లడించడం అనేది జరిగింది. ఇందులో మనకు ముఖ్యంగా తయారీ రంగానికి సంబంధించి, అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి, వినిమయ వస్తువుల రంగాలకు సంబంధించి కొంతమేరకు వృద్ధి అనేది జరిగింది. ఐఐపి వృద్ధి అనేది కొంతమేరకు పెరిగింది గతంతో కంపారిజన్ చేసుకుంటే. తయారీ రంగానికి సంబంధించి దాదాపుగా 77.6% వాటా అనేది ఇక్కడ వృద్ధి చేసుకోవడం మనం ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఇది. సో ఇది మనం కేవలం జస్ట్ ఆర్థిక వృద్ధి ఏ విధంగా మెరుగుపడుతుంది అనే కోణంలోనే మనం ఈ టాపిక్‌ని చదువుకోవాలి. జనరల్‌గా ఇది ఎగ్జామ్‌లో అడగడు. కాకపోతే మనకు ఒక అవగాహన రావటానికి ఈ టాపిక్‌ని మనం ఇక్కడ చదువుకుంటాం. అంటే కోవిడ్-19 తర్వాత ఆర్థిక వ్యవస్థ అనేది ఏ రంగాలలో వృద్ధి చెందుతుందని మనకు ఒక అవగాహన వస్తుంది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే న్యూ క్రాస్ సెక్టార్ ఇనిషియేటివ్ ఫర్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అని మరొక ముఖ్యమైన అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాన్సెట్ సిటిజన్స్ కమిషన్ అండ్ రీఇమాజినింగ్ ఇండియాస్ హెల్త్ సిస్టమ్ అక్రాస్ సెక్టార్ ఇనిషియేటివ్ టు డెవలప్ ద సిటిజన్స్ రోడ్ మ్యాప్ టు అచీవింగ్ ద యూనివర్సల్ హెల్త్ కవరేజ్. ఇక్కడ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఏదైతే ఉందో మన భారతదేశంలో ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్‌ని ఈ లక్ష్యాన్ని సాధించడానికి లాన్సెట్ సిటిజన్స్ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి మనకు గుర్తుంచుకోవాల్సింది ది లాన్సెట్ సిటిజన్స్ కమిషన్ ఆన్ రీఇమాజినింగ్ ఇండియాస్ హెల్త్ సిస్టమ్. సో దీనిని ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది మన భారతదేశంలో. వచ్చే 10 సంవత్సరాల టైం పీరియడ్‌కు గాను దీనిని ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశంలో వైద్య రంగాన్ని మెరుగుపరచడానికి తీసుకున్న ఒక ముఖ్యమైన చర్యగా మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ దీనిని లాంచ్ చేసిన కొలాబరేషన్ ఏ సంస్థలతో దీన్ని కొలాబరేషన్ అంటే సహకారంతో లాంచ్ చేయడం అనేది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. సో కొలాబరేషన్ విత్ వరల్డ్స్ లీడింగ్ హెల్త్ జర్నల్ ద లాన్సెట్ అనేది ఒక హెల్త్ జర్నల్ ఇది. అదేవిధంగా ద లక్ష్మీ మిట్టల్ అండ్ ఫ్యామిలీ సౌత్ ఆసియా ఇన్స్టిట్యూట్, హార్వర్డ్ యూనివర్సిటీ ఈ సంస్థల భాగస్వామ్యంతో దీనిని మన భారతదేశంలో లాంచ్ చేయడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇది. మన భారతదేశంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఏదైతే ఉందో ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ కమిషన్ ఒక లేఅవుట్ అంటే ఒక ప్రణాళికను రూపొందించడం అనేది జరుగుతుంది. ద కమిషన్ విల్ బి గైడెడ్ బై ద 4 ప్రిన్సిపల్స్. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. 4 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఇక్కడ గుర్తుంచుకోవాలి. యూనివర్స్ హెల్త్ కవరేజ్ కవర్స్ ఆల్ హెల్త్ కన్సర్న్స్. సెకండరీ ప్రివెన్షన్ అండ్ లాంగ్ టర్మ్ కేర్. మూడోది వచ్చేసి ద కన్సర్న్స్ ఈజ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ హెల్త్ కాస్ట్. అండ్ ఫైనల్గా వచ్చేసి ఆస్పైరింగ్ ఫర్ హెల్త్ సిస్టమ్ దట్ కెన్ బి యాక్సెస్డ్ బై ఆల్ హూ ఎంజాయ్ ద సేమ్ క్వాలిటీ. ముఖ్యంగా దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఒకటే, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి నాణ్యతతో కూడిన వైద్య సేవలను అందించడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము. అందులో భాగంగానే మనకు ఈ ముఖ్యమైన ఈ 4 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ప్రిన్సిపల్స్‌ని మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ లాస్ట్ పారాగ్రాఫ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది.
ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే పీఎం ఉజ్బెక్ ప్రెసిడెంట్ డిస్కస్ ఆఫ్ఘాన్ ప్రాజెక్ట్స్ అని మరొక ముఖ్యమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉజ్బెకిస్తాన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చలు కొనసాగించడం అనేది జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన అంశాలు భారత్ మరియు ఉజ్బెకిస్తాన్‌ల మధ్య ఈ ద్వైపాక్షిక సంబంధాలు భవిష్యత్తులో మరింతగా బలోపేతం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. వివిధ అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కూడా కుదరడం అనేది జరిగింది. దాదాపుగా 9 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్, ఈ పేరు గుర్తుంచుకోండి, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్, వీరిద్దరూ ఇరు దేశాల యొక్క ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపడం అనేది జరిగింది. ఇందులో మనకు ముఖ్యంగా ఉగ్రవాదం ఏదైతే ఉందో, ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడానికి ఇరు దేశాలు కలిసి ఉమ్మడి పోరాటం చేయాలని కూడా ప్రకటించడం జరిగింది. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఏదైతే ఉందో, ఈ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా కుదుర్చుకోవడంపై కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి ఇరు దేశాలు. ఇక మధ్య ఆసియా ప్రాంతం ఏదైతే ఉందో, ఈ మధ్య ఆసియా ప్రాంతాన్ని అనుసంధానించే ఈ ప్రాజెక్టులకి సంబంధించి ఈ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచడమే లక్ష్యంగా ఈ శిఖరాగ్ర సమావేశం అనేది జరిగింది. ముఖ్యంగా చబహార్ పోర్ట్ అని గుర్తుంచుకోండి, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చబహార్ పోర్ట్ ద్వారా సంబంధాలను మరింతగా ప్రోత్సహించడానికి ఇరాన్, భారత్, ఉజ్బెకిస్తాన్లతో కూడిన త్రైపాక్షిక సమావేశాలను నిర్వహించాలని ఉజ్బెకిస్తాన్ ఒక ప్రతిపాదన తీసుకురావడం అనేది జరిగింది. ఈ ప్రతిపాదన కూడా భవిష్యత్తులో భారత్ ఈ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చబహార్ పోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సైబర్ రంగానికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా వస్తు రవాణా సమాచారము ఇచ్చిపుచ్చుకోవడము, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనము, ఇటువంటి వివిధ రకాల అంశాలపై ఇరు దేశాలు ఒక ఎంఓయూని ఇక్కడ కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఇది భవిష్యత్తులో మరింతగా భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడానికి దోహదం చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ఈజ్ ఆన్ ట్రాక్ టు రెడ్యూస్ ఎమిషన్స్ అని మరొక ముఖ్యమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది పర్యావరణ పరంగా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ ఇక్కడ ఒక సమావేశంలో పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ పర్యావరణ రంగానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇవ్వడం అనేది జరిగింది. ఇండియా వాజ్ ద ఓన్లీ మేజర్ G20 country that was on track towards keeping its nationally determined commitments to halt runaway global warming అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో, భూతాపాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వము అనేక రకమైన చర్యలను తీసుకుంటుందని ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కమిట్మెంట్స్లో భాగంగా పర్యావరణాన్ని కూడా తగ్గించడంలో అనేక రకమైన చర్యలను తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ సందర్భంగా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమెరికా అనేది అగ్రరాజ్యంగా కొనసాగుతున్నప్పటికీ అత్యధికంగా 25% ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఉద్గారాలను పర్యావరణంలోకి వదులుతుందని ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. అదేవిధంగా యూరప్ 22%, చైనా 13%, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మనకు ఎక్కువగా ఈ వాతావరణానికి సంబంధించి వాతావరణాన్ని కాలుష్యం చేసే ఉద్గారాలు అనేవి ఎక్కువగా దాదాపుగా 25% మేర అమెరికా నుంచే వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ఇది మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. సో మన భారతదేశం విషయాన్ని గనక తీసుకుంటే పర్యావరణంలోకి విడుదలవుతున్న ఈ ఉద్గారాలకు సంబంధించి మన భారతదేశం యొక్క వాటా కేవలం 3% మాత్రమే ఉందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం కూడా మనం ఇక్కడ చదువుకోవాలి. ఈ ప్యారిస్ పర్యావరణ ఒప్పందం ప్రకారము మన భారతదేశము ఉద్గారాలు దాదాపుగా 33 నుంచి 35% వరకు తగ్గించుకోవాల్సిన అవసరం అనేది ఉందని
ప్రస్తుతం మనము ఆ లక్ష్యంలో 21% వరకు పూర్తి చేయడం జరిగింది. వచ్చే 10 సంవత్సరాలు అంటే 2030వ సంవత్సరం వరకల్లా మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తి చేసే అవకాశం అనేది ఉంటుందని కూడా స్పష్టం చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు చాలా చాలా ఉన్నాయి. ఈ పేరాగ్రాఫ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ వాలంటరీ ప్లెడ్జ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక హై పొల్యూటెంట్స్ టాప్ 10 ఎమిటర్స్ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చైనా, యూరోప్ యూనియన్, ఇండియా, జపాన్ అండ్ కెనడా. అదేవిధంగా ప్యారిస్ అగ్రిమెంట్ ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పాను కదా, ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించి ఈ ప్యారిస్ అగ్రిమెంట్ కూడా ఇది మనకు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా యుఎన్ఎఫ్సిసి అంటే ఏమిటి? యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ అంశము ఇది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ కల్నల్ ప్రితిపాల్ సింగ్ గురించి ఇక్కడ ప్రకటించడం జరిగింది. కల్నల్ ప్రితిపాల్ సింగ్ యొక్క 100వ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఈ ఆర్టికల్ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటంటే త్రివిధ దళాల్లో పనిచేసిన ఏకైక వ్యక్తిగా ఇతను రికార్డును క్రియేట్ చేయడం జరిగింది. 3 దళాలు అంటే ద ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ద ఎయిర్ ఫోర్స్, ఈ మూడిట్లలో ఇతను పనిచేయడం అనేది జరిగింది. ఇతని పేరు వచ్చేసి కల్నల్ ప్రితిపాల్ సింగ్. రిటైర్డ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అతను 100వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇతను 1942 సంవత్సరంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తన సైనిక జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఇతను వాయుసేనలో చేరి కరాచీలో పైలట్ ఆఫీసర్గా పనిచేయడం అనేది జరిగింది. భారత నౌకాదళంలో 1943 నుంచి 1948 వరకు ఇతను పనిచేశాడు. 1943, 1948 అంటే ఇక్కడ మనకు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంగా గుర్తుంచుకోవాలి. ఈ సమయంలోనే ఇతను భారత్ తరపున అందులో పాల్గొన్నాడు. ఐఎన్ఎస్ తీరుపై ఇతను విధులు నిర్వహించడం అనేది జరిగింది. జస్ట్ ఇది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ ఏసీఎంఏ మానిటరింగ్ షార్టేజ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఫర్ ఇంపాక్ట్. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే హిందూ మహాసముద్ర ప్రాంతం కీలకం అనే ఒక ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతం ఏదైతే ఉందో ఈ సముద్ర ప్రాంతంలో ఉన్న కొన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్ అంటే వ్యూహాత్మక ప్రాంతాల మీద జరిగే ఆ ప్రాంతాలపై జరిగే ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో రాబోయే రోజుల్లో దేశాల మధ్య ఈ వివాదం అనేది మరింతగా తీవ్రమయ్యే అవకాశం అనేది ఉంటుందని ఇక్కడ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ ఈ హిందూ మహాసముద్ర ఈ ప్రాంతంపై భారతదేశం కనుక ఆధిక్యతను సాధించాలంటే ఇక్కడ ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలపై ఆధిక్యతను సాధించాలి అనుకుంటే భారతదేశము వివిధ దేశాలతో బలమైన ద్వైపాక్షిక, త్రైపాక్షిక అదేవిధంగా బహుముఖ రక్షణ ఒప్పందాల దిశగా మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ చైనా యొక్క దూకుడును కూడా తగ్గించాల్సిన అవసరం అనేది భారతదేశంపై ఉంది. దీనికి సంబంధించి భారతదేశం ఆల్రెడీ గతంలోనే మలబార్ నావికా విన్యాసాలను ఇక్కడ కొనసాగించడం అనేది జరిగింది. అదేవిధంగా వివిధ దేశాలతో కలిసి కూడా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటుంది. ఇక్కడ ఈ హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాంతాలపై పట్టు కోసము దీన్ని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో భాగంగా మనం గుర్తుంచుకోలేదు. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే బిఈ టైఫాయిడ్ టీకాకు WHO అనుమతి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ టైఫాయిడ్ టీకాకు సంబంధించి హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఉత్పత్తి చేస్తున్న టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్కి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వ్యాక్సిన్ పేరు గుర్తుంచుకోండి, టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్. దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే హైదరాబాద్లో చెందిన బయోలాజికల్ సంస్థ దీనిని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం దీనికి WHO అనుమతి కూడా లభించడం జరిగింది. ఈ హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ సంస్థతో పాటు ఇటలీకి చెందిన GSK వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ కూడా WHO నుంచి
అనుమతిని పొందడం అనేది జరిగింది. ఈ ఇరు సంస్థలు కలిసి ఈ వ్యాక్సిన్‌ని ఇక్కడ డెవలప్ చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. ఇది టైఫాయిడ్‌కు చెందిన టీకా ఇది. వ్యాక్సిన్ ఇది. టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్. ఈ పేరు గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే చందమామకు చేరనున్న భారతీయ ప్రభ అని మరొక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాబిల్లిపైకి వెళ్ళే నాసా వ్యోమగాముల బృందంలో రాజాచారి అని ఒక ముఖ్యమైన ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ప్రిలిమ్స్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇండియన్ ఆరిజిన్‌కి చెందిన కల్నల్ రాజాచారి ఒక అరుదైన ఘనతను ఇక్కడ దక్కించుకోవడం జరిగింది. చంద్రుడి మీదకు పంపాలనుకున్న ఈ వ్యోమగాములు ఎవరైతే ఉంటారో, ఆ వ్యోమగాముల లిస్ట్‌లో ఇతని పేరు కూడా రావడం అనేది జరిగింది. ఇతను నాసా మిషన్‌కు ఎంపిక అయ్యాడితను. ఈ పేరు గుర్తుంచుకోండి. రాజాచారి. ఇతను కల్నల్ రాజాచారి. ఇతను ఇండియన్ ఆరిజిన్‌కు చెందిన వ్యక్తి ఇతను. దాదాపుగా నాసా అంతరిక్ష సంస్థ నాసా ఏదైతే ఉందో, నాసా చంద్రుడిపైకి పంపనున్న వ్యోమగాముల బృందంలో ఇతనికి కూడా ప్రస్తుతం చోటు అనేది లభించింది. చందమామపై అన్వేషణ కొనసాగించడానికి చేపట్టే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఆర్టెమిస్ అనే మిషన్ కోసము నాసా దాదాపుగా 18 మంది వ్యోమగాములను ఎంపిక చేయడం అనేది జరిగింది. ఇందులో సగం మంది మహిళలు కూడా ఉన్నారు. 2024వ సంవత్సరంలో చంద్రుడిపైకి మనుషులను పంపించాలని నాసా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సెలక్షన్ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఈ మిషన్ ద్వారా తొలిసారిగా మహిళ చంద్రుడిపై కాలు మోపుతుంది. అది కూడా ఒక ప్రత్యేకతగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ మిషన్ పేరు కూడా గుర్తుంచుకోండి. ఆర్టెమిస్. గత సంవత్సరము తొలిసారిగా స్పేస్ వాక్ చేసిన మహిళలు కూడా ఈ బృందంలో ఉన్నారు. వారి పేర్లొచ్చేసి క్రిస్టియానా కోచ్ మరియు జెస్సికా మేయర్. ఈ పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే పత్రికా రంగానికి ఉద్దీపనలు అని మరొక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ నేపథ్యంలో అనేక రంగాల మీద ఆర్థికంగా ప్రభావం పడింది. దాంతోపాటు ఈ పత్రికా రంగం కూడా ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ పత్రికా రంగము ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి ఒక ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని భారత ప్రభుత్వానికి ఐఎన్ఎస్ భారత వార్తాపత్రికల సంఘం ఒక విజ్ఞప్తిని చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ పత్రికా ప్రకటనలకు సంబంధించి వాణిజ్య ప్రకటనలు, అదేవిధంగా సర్క్యులేషన్లపై తీవ్రమైన ప్రభావం పడింది. దీని ద్వారా ఈ పత్రికలకు సంబంధించి ఆదాయాలు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఇటువంటి ఆదాయాలు తగ్గిపోయిన నేపథ్యంలో చాలామందిని జాబ్స్ నుంచి తీసివేసే అవకాశం కూడా ఉంటుంది. సో, అటువంటి పరిస్థితి రాకుండా ఈ పత్రికా రంగానికి ఒక ఆర్థిక ఉద్దీపనను కూడా ప్రకటించాల్సిన అవసరం అనేది ఉంది అని మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే, ఆ ఇద్దరు అమెరికా కథనే మార్చారు అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన బైడెన్, కమలా హారిస్. ఇది మనకు ప్రిలిమ్స్‌లో అడిగే ముఖ్యమైన అంశం ఇక్కడ. అమెరికాకు నూతన అధ్యక్షుడిగా మరియు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన జో బైడెన్ మరియు కమలా హారిస్ టైమ్ మ్యాగజైన్ ఈ మేటి వ్యక్తులుగా ప్రకటించడం జరిగింది. 2020 పర్సన్ ఆఫ్ ది ఇయర్. వీరిద్దరి పేర్లు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ టైమ్స్ జాబితాకి సంబంధించి హీరోస్ ఆఫ్ 2020 జాబితాలో ఇండియన్ ఆరిజిన్‌కి చెందిన అమెరికా పౌరుడు రాహుల్ దుబేకు కూడా చోటు అనేది దక్కింది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. రాహుల్ దుబే. ఇది కూడా మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే, చెరకు రైతుకు దక్కని తీపి అని మరొక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ చెరకు రైతుకి సంబంధించి ఈ మిల్లులకు సంబంధించిన సంక్షోభం ఏ విధంగా ఉంది? భారతదేశంలో ఈ చెరకు అనేది ఎక్కడ ఎక్కువగా పండుతుంది అనే కోణంలో మనం ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మన భారతదేశంలో ఈ చక్కెర పరిశ్రమ ఏదైతే ఉందో, చక్కెర పరిశ్రమ ప్రస్తుతం ఒక సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇక్కడ చెరకు సాగుకు, అదేవిధంగా పంచదార ఉత్పత్తి మరియు రికవరీ దేశంలో యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక అనేవి తొలి 3 స్థానాల్లో ఉన్నాయి.
అయితే ఈ చెరకు ఉత్పత్తిలో 80% వాటా ఈ 3 రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతుంది. అయితే ఇక్కడ కొన్ని ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన అనేక రకమైన చర్యలు కూడా ఉన్నాయి. ఈ మిల్లులకు సంబంధించి కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. దానికి సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్ ఇది. ఇది మనం ఎకానమీలో భాగంగా చదువుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఆర్టికల్‌లో ఉన్న ప్రతి ఒక్క అంశం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమిటంటే, ఇక్కడ ఈ చెరకు రైతులు ఎవరైతే ఉంటారో, చెరకు రైతులకు గిట్టుబాటు ధర అనేది సరిగ్గా లభించకపోవడము, అదేవిధంగా మిల్లులు ఉత్పత్తి చేసిన చక్కెర ఏదైతే ఉందో, దీనికి సంబంధించి మార్కెట్‌లో సరైన గిరాకీ లేకపోవడమే ప్రస్తుతం ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటీవల భారత ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ఇథనాల్ తయారీని ఈ ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం అనేది ఉందని కూడా భారత ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కంప్లీట్‌గా ఈ ఆర్టికల్ ఒకసారి చదువుకోండి క్లియర్‌గా. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైతుల ఆదాయము రెట్టింపు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో రైతులకు సంబంధించి ఒక సమీక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం అనేది జరిగింది. రైతుల యొక్క ఆదాయం ఏ విధంగా రెట్టింపు అవుతుంది. సో, దానిపై బ్యాంకులు ఏ విధంగా దృష్టిని సారించాలి అనే అంశంపై ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించాడు. ఈ రైతుల ఆదాయం రెట్టింపుకి సంబంధించి రైతు భరోసాతో దాదాపుగా 80% పెట్టుబడి వ్యయాన్ని ఆదా చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. ఈ రైతు భరోసా ద్వారా ప్రతి సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున సహాయం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా 0 వడ్డీతో కూడా రుణాలను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మహిళలను మరింతగా అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి ఆసరా మరియు చేయూత అనే పథకాల ద్వారా మహిళా సాధికారతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రణాళికలు చేయడం అనేది జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల జీవితాలను మార్చే విధంగా అనేక రకమైన కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ప్రతి సంవత్సరం 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాల్లో మొత్తం 75,000 రూపాయలని అందిస్తుంది. ఇక స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాల్లో 2020-21 సంవత్సరానికి గాను దాదాపుగా 7,500 కోట్లను ఖర్చు చేయడం అనేది జరిగింది ఈ స్వయం సహాయక సంఘాలకి సంబంధించి. ఇందులో కేవలం 11-13% వరకు వడ్డీని వసూలు చేయడం అనేది జరుగుతుంది. సో, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలుగా మనం ఒక దగ్గర నోట్స్ రాసుకొని పెట్టుకోవాలి. ఇది మనకు మెయిన్స్‌లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే కోతి చేష్టలకు కళ్ళెం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు అటవీ ప్రాంతాలలో తిరిగే కోతులు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి అక్కడ పంటలను నాశనం చేయడం అనేది జరుగుతుంది. ఇటువంటి సమస్యను పరిష్కరించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఆర్టికల్ మనం చదువుకుంటాం. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. ఈ గ్రామీణ ప్రాంతానికి వచ్చిన కోతులను తిరిగి అడవుల్లోకి పంపడానికి, ఈ కోతుల సమస్యను నివారించడానికి అడవులను పెంచడంతో పాటు వాటి సంఖ్యను నియంత్రించడమే మార్గం అని గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో తొలి పైలట్ ప్రాజెక్టుగా నిర్మల్ శివారులోని గండి రామన్న హరితవనంలో కోతుల సంరక్షణ మరియు ఒక పునరావాస కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది. ఇక్కడ ఈ లొకేషన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్‌కి ఆన్సర్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్, అండర్ దిస్ only registered foreign NGOs required to upload the details of foreign contributions received and utilized by them every 3 months అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే ఓన్లీ రిజిస్టర్డ్ ఫారిన్ ఎన్జిఓస్ అని ఇవ్వడం జరిగింది. ఇది రిజిస్టర్డ్ ఫారిన్ ఎన్జిఓస్ కాదు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్నిటి కూడా లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. FCRA నుంచి ఖచ్చితంగా లైసెన్స్‌ని తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ 2 కనుక తీసుకుంటే ఇట్ ఈజ్ రెగ్యులేటెడ్
అండ్ ఇంప్లిమెంట్ అండర్ ద అంబిట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి బోత్ 1 and 2 ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ లాంచ్డ్ ద బ్యాక్ టు విలేజ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్యాక్ టు విలేజ్ అనే ప్రోగ్రామ్ని ఇటీవల ఏ రాష్ట్రం లాంచ్ చేయడం అనేది జరిగిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది, బ్యాక్ టు విలేజ్ అనే ప్రోగ్రామ్ని. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే, లియో పార్గిల్ పీక్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అని మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. బి ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా కోచింగ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా సివిల్ సర్వీస్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్కి ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మన దగ్గర ముఖ్యంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక టెస్ట్ సిరీస్ కనుక తీసుకుంటే మనకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏకేఎస్, ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం ప్రత్యేకంగా కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం అనేది ఉంటుంది. కోచింగ్తో పాటు మనకు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కోర్సెస్కి సంబంధించిన సమాచారం కోసము గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు education.akesias.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇందులో మనకు మెటీరియల్తో పాటు వివిధ కోర్సెస్కి సంబంధించిన సమాచారము మరియు వీడియోస్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇది మనకు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.